అందరికీ శుభోదయం. మరి ఈరోజు వెన్నని నెయ్యిగా కాసే విధానం చూపిస్తాను. ఇంతకుముందు చాలాసార్లు పెట్టానండి, చాలా రకాలుగా చేయొచ్చు. ఆ విధానాలన్నీ కూడా చెప్పటం జరిగింది. కానీ నా ఛానల్లో వీడియోలన్నీ కూడా డిలీట్ చేసేసారండి. ఎవరు చేశారో తెలీదు. 4000 వీడియోలు దాకా చేసేసాను. దీనివల్ల నాకు ఏ నోటిఫికేషన్ రాలేదు, యూట్యూబ్ నుంచి ఏ ఆధారము రాలేదు. కానీ చేస్తూనే ఉన్నాను. ఈ వీడియోలన్నీ ఎందుకు డిలీట్ చేయాలనిపించిందో, ఎవరికి అలాగా నచ్చలేదో, ఎందుకు బాధ పెట్టాలనుకున్నారో భగవంతుడు అయినా వారిని చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే మళ్ళా ఈ నెయ్యి కాసే విధానం చూపిస్తాను. ఈరోజు చక్కగా మీగడ ఒక దాంట్లో వేసుకుంటాం కదా, పాలు కాగిన తర్వాత చల్లారిక తోడుకున్న తర్వాత వచ్చిన మీగడ ఒక డబ్బాలో వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అది ఒక 10 రోజులకి వెన్నగా కొట్టుకుంటే ఇలా వస్తుంది. నేను 15 రోజులు మీగడ వెన్న తీసాను. ఇది చక్కగా ఒక 6 మాటలు కడిగేసాను, తెల్ల నీళ్ళు వచ్చే వరకు. ఇదిగో ఇంత తెల్ల నీళ్ళు వచ్చేయాలి, ఉట్టు నీళ్ళే ఉండాలి. అప్పుడే మనకి శుభ్రంగా కడిగి అప్పుడు నెయ్యి కాసుకుంటే ఉసల్లాంటి నెయ్యి అయినా, కమ్మట నెయ్యి అయినా, నిల్వ ఉండే విధానమైనా. అంతేగాని మజ్జిగ తెల్లగా నీళ్లు కనపడుతూ ఉండగా కడిగేసింది వంచేసి నీళ్లు పెట్టేసామనుకోండి, అది ఆ నెయ్యి మనకి కమ్మట వాసన రాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అంత బాగోదనమాట. మనం చేసేది శుభ్రంగా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు అనేది పంపేసి పొయ్యి మీద పెట్టి నెయ్యి కాసేటప్పుడు ఏమేస్తాం అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. నీళ్ళు చుక్కలు లేకుండా శుభ్రంగా వంచేయాలి. వంచేసిన తర్వాత ఇలాగా పొయ్యి మీద పెట్టాను కదా, ఇది మెల్లగా కరుగుతుంది. సన్న శాఖ మీద కాసుకుంటే కమ్మగా ఉంటుందని కూడా అంటారండి. పూర్వం అలా అనివ్వరు. పొలాల పొయ్యి మీద కాసేసుకుంటేనో, మన ఇంట్లో పాడున్న వాళ్ళే వెన చేసుకుంటేనో కమ్మగా ఉంటుందని అనుకుంటారు సుమండి. అది అలా అని కాదు. అది ఎలా చేసుకునేది అలా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలాగా ఒక 2 తమలపాకులు వేయాలండి. ఇది 1/2 కేజీ నెయ్యి వరకు వస్తుంది అన్నమాట. చక్కగా ఈ ఆకైతే మంచిదే, చక్కగా ఉంది కదా. ఈ ఆకు వేస్తున్నానండి. 2 తమలపాకులు వేసాను కదా, తమలపాకులు వేసుకుంటే సరిపోతుంది. మనం లేదు కొంచెం కందిపప్పు 1 స్పూను, కమ్మదనం రెట్టింపు అవుతుంది అన్నమాట. మంచి స్మెల్తో మనకి నెయ్యి అయిపోయే వరకు దీని ఒక స్మెల్ కానీ రుచి కానీ కోల్పోదనమాట. ఇలాగా మా అమ్మగారు అయితే గుప్పుడు కందిపప్పు వేసేవారు. తమలపాకులు ఎప్పుడో పూజలప్పుడు తప్ప ఉండేవి కాదు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ మనం కూడా పాదులు పెట్టేసుకుంటున్నాం కదా. నేనైతే మొక్కలు పెట్టుకుంటాను కదా, ఆ మొక్కల నుంచి కూడా తెచ్చుకుని వేసుకోవచ్చు. కానీ ఇంట్లో ఉన్నాయిలండి. నిత్యం తాంబూలం పెట్టుకుంటాం కదా అమ్మవారికి, తమలపాకులు తప్పకుండా ఇంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ తమలపాకు వేయడం వల్ల, ఈ కందిపప్పు వేయడం వల్ల రుచి అనేది రెట్టింపు అవుతుంది. మంచి కమ్మటి స్మెల్ ఉంటుంది. మనం ఇంట్లో ఉండే పాడి కదా, మనం వెన్న తీసేసుకున్నాం కదా, కాసేసుకున్నాం. పూర్వం అయితే ఇంట్లో బయట మట్టి పొయ్యిలు ఉండేవి, కట్టెల పొయ్యిల మీద కాసేవారు. అంత బాగుండేది అనుకుంటారు కాదండి. అంతకన్నా మనం బాగుంటుంది. ఇప్పుడు కూడా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు అగ్నిదేవుడే, అగ్ని లేనిదే ఏ పొయ్యి మీద అవ్వదు కదా. కానీ అలా అనుకుంటారు. కానీ సన్న శాఖ మీద కాసేవారు అనమాట. కుండేమో పైన ఉండేది, మంట కింద ఉండేది. మంట సరిపడగా తగిలేదే తప్ప, ఇప్పుడు గ్యాస్ ఉందనుకోండి బాగా డైరెక్ట్గా తగిలేస్తుంది మంట. అది లోపల ఉడకకుండా పైన ఉడికిపోతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే పూర్వం వాళ్ళు బయట పొయ్యి మీద ఎలాగుండేవారో కట్టెల పొయ్యి మీద అలాగే ఉంటుంది. అవన్నీ నాకు తెలిసింది, నేను చెప్పాలని ఈ తపనతో నేను చేస్తూ ఉంటున్నానండి. అచ్చమ్మని అభిరుచుల్లో చాలా వీడియోలు పెట్టాను, చాలా రకాలుగా చెప్పాను. ఒకవేళ రేపు అన్న రోజు నేను లేకపోవచ్చు, అప్పుడు నా వీడియోలు చూస్తారో, ఫలానా ఆవిడ ఇలా మాట్లాడేవారట, ఆవిడ ఇప్పుడు లేరు అని చెప్పుకుంటారో, నాలో ఉన్న మాట మీలో బ్రతికుంటుంది అని చాలా ఆశతో కష్టాన్ని ఇష్టంగా మలుసుకుని చేస్తూనే ఉన్నానండి. దీనివల్ల నాకు ఇప్పటికి ఏది ఏమనాలో తెలియదు. నేను ఏదో ఆశించి చేసింది కాదు. అలాంటప్పుడు ఎందుకండి అని అంటారా. తర్వాత అన్నారని సరేలే, నాకు ఒక గుర్తింపు కావాలని ఒక ఆశ. కానీ నాకు ఇష్టమైన వాళ్ళని ఒకరు చూసుకోవాలన్నది ఇంకా ఆశ, అంతేనండి. ఇంకంతకన్నా ఏమీ లేదు.
మరి ఎవరో కావాలని చేశారో తెలియదు కానీ నిన్నంతా మరి మొఖం అంతా ఉబ్బిపోయింది, గుండులంతా బరువెక్కిపోయినాయి, గుండెల్లో నిప్పుగా ఏమీ ఇది కాకుండా అయిపోయింది. ముద్ద అయితే దిగలేదు. మామూలుగా నాకు అసలు ముద్ద దిగదండి. గండం ఉంది, నానమ్మకు ఉందంటే అమ్మకు ఉంది, ముద్ద గండం ఉంది, దిగదు. మజ్జిగన్నం చారన్నం దిగేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా అడ్డపడుతున్నాయి. భగవంతుడు ఏ రూపంగా వెళ్ళిపోవాలో ఆయన దగ్గరికి అది రాసే ఉంచుతాడు. భయపడితే ఆగదండి, జరిగే తీరుతుంది. మరి ఇలా మాట్లాడుతుంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది, మీకు బోరు కొడద్దు కదా. ఇది అవ్వేటప్పటికి దగ్గరికి చూపిస్తాను. దగ్గరుండి కాసుకోవాలి, లేకపోతే ఇలాగా పొంగుతుంది. మనం ఫ్రిడ్జ్లో ఉన్న మీగడ తీసి వెన్న కొడతాం కదా, అప్పుడు ఏం చేయాలి? ఐస్ అంతా చల్లారిన తర్వాత మీరు ఒక సల్లకం వేసి ఒక 2 దెబ్బలు కొట్టండి, ఒకే నిమిషంలో పడిపోద్ది అన్న. మరి అది మనకి వెన్న రోజు మనకి వీలవ్వట్లేదు నెయ్యి కాయడం, రేపు కాసుకుందామంటే మనం ఏం చేస్తాం? మళ్ళీ వెన్న తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం కదా. అప్పుడు కూడా ఐస్ చల్లారిన తర్వాత ఇలాగ పొయ్యి మీద పెట్టుకోవాలి, లేకపోతే దీనికన్నా ఎక్కువగా పొంగిపోయి కిందకి వెళ్ళిపోద్ది ఎంత చిన్న మంట అయినా కూడా. ఐస్ అనేది లేకుండా చూసుకోవాలి మనం మేగడ కొట్టేటప్పుడు కానీ ఇలా నెయ్యి కాసేటప్పుడు కానీ. అంటే దానివల్ల చెడ్డని కాదు, పొంగిపోయి పాడైపోతుంది. అదే కనుక ఐస్తో ఉన్నది గిలకొడితే ఇప్పటికీ వెన్నపడదు, అందుకని చెబుతున్నాను. తర్వాత ముఖ్యంగా చెప్పవలసింది ఏంటో చెప్పన, నెయ్యి కాసుకోవాలి అనుకోండి, మరి వెన్న తీయాలి మనం దొరకదే అన్నప్పుడు మరి సోమవారంగా అస్సలు వెన్న తీయకూడదు, కాయకూడదు. అలాగా మంగళవారం కూడా శుక్రవారం 3 రోజులు చేసేవారు కాదు. కానీ మరి ఈవిడంటదట, నేను మంగళవారం మంటలకైనా ఓర్చుకుంటాను కానీ సోమవారం శోకానికి ఓర్చుకోలేను, నన్ను సోమవారం కాయొద్దు అంటదట వెన్న. శుక్రవారం సుఖం కోరుతుంది అంటారు ఒక్కొక్కరు. శుక్రవారం ఎందుకులే, మరి ఈవిడి మహాలక్ష్మి కదా, ఈరోజు కాయడం ఎందుకని మానేస్తారు. అలాగా సోమవారం మాత్రం తప్పనిసరిగా కాయకూడదు. మంగళవారం మంటలకైనా ఓర్చుకుంటాను అంటుంది కదా అని ఆవిడకి మండేటట్టు మనం చెయ్యం కదా. అందుకు శనివారం, మరి లక్షవారం, బుధవారం, ఆదివారం కూడా కాసుకోవచ్చు అన్నమాట నెయ్యి. అలాగా కొన్ని ఉన్నాయండి. లక్ష్మీ చేరకుండ పెడతాం కదా, లక్ష్మీ చేర కూడా అలాగే. మరి శుక్రవారం, మంగళవారం, సోమవారం పెట్టరు, అలాగే అంటుంది ఆవిడ కూడా. సోమవారం శోకానికి వచ్చుకోలేను, మంగళవారం మంటలకు వచ్చుకుంటాను అంటదట. శుక్రవారం మనం తీసుకున్న నిర్ణయం, అమ్మవారు కదా, లక్ష్మీదేవి కదా, శుక్రవారం లచ్చించారు కాయకూడదు, నెయ్యి కాయకూడదు అని అలాగా అంటదట. మళ్ళీ రోడ్లో మరి కారం దంచుకునేవారు పూర్వం. దంచుకుంటే సోమవారం దంచేవారు కాదు. మరి సోమవారం దంచితే శోకానికి వచ్చుకోలేను, మంగళవారం మంటలకైనా వచ్చుకుంటాను అంటదని. మంగళవారం అన్నా దంచుకోవచ్చు అని ఆవిడ చెప్తే మనం ఆవిడ ఒళ్ళు మంటలు చేస్తామా అని. మరి కారం కూడా మరి లక్షవారం, బుధవారం, శనివారం, ఆదివారాల్లో మాత్రం చేసుకుంటారు, కొట్టుకునేవారు, దంచుకునేవారు అన్నమాట. కొట్టడం అంటారన్నమాట. ఇలాగా నెయ్యి అయినా ఇలాగా కొన్ని ఉంటాయండి. పర్వాలేదు అలా చేసేవారు, చెప్పేవారంటే ఇప్పుడు ఎవరు చేస్తారో అని తీసి పాడేయొద్దు. కొన్ని ఇది ఈజీయే కదా మనకి, ఇదేమి కష్టం కాదు కదా, ఇబ్బంది కాదు కదా. ఇప్పుడు ఇబ్బంది అయ్యింది, ఇబ్బంది పడి చేయమని ఎవరు చెప్పరు కదా, మనం కూడా చేయవలసిన పని లేదు. ఇది సులువే. ఇది ఈరోజు చేసుకునేది చేయకూడదంట, రేపు చేసుకోవచ్చు. అలాగా మనం అప్పుడు చెప్పిన మాట పాటించిన వాళ్ళం అవుతాం. మనం అది చేయటం కూడా చక్కగా చేయవలసిన టైంలో చేసినట్టు అవుతుంది కదా అని పెద్దదానిగా నేను ఒక మాట మీకు చెప్పాను, ఏమనుకోవద్దు. ఇది కాగాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. మరి ఎంత ఎక్కువైపోతుంది, దగ్గరకు వస్తుందండి. ఏముంది, మన ఇంట్లో నెయ్యి కదా, చక్కగా ఇలా కాసుకున్నామనుకోండి. ఒక పప్పు తాలింపులు వేసుకోవచ్చు, ఆవకాయ ముక్క వేసుకుంటే వేసుకోవచ్చు, చింతకాయ పచ్చడి మీద కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఏదన్నా స్వీట్ కూడా చేసేసుకోవచ్చు కదా. మనకి ఇంట్లో నెయ్యి ఉంటే అలాగా. నేను 15 రోజులకి 1 కేజీ నెయ్యి వస్తుందండి. 1 నెలకి కేజీ నెయ్యి వస్తుంది. కానీ ఇంట్లోనే వాడుకుంటాను నేను. స్వీట్ అనేది అంటే ఎక్కువగా సున్నుండలు చేస్తూ ఉంటాను. మరి మన నెయ్యి అయితే చాలా బాగుంటుంది. పూర్వం అయితే ఈ నెయ్యి బాగుంటుంది పలానా వాళ్ళ దగ్గర అని వచ్చి కొనుక్కునేవారంటే కేజీలు. నా చిన్నతనంలో ఎవరి నెయ్యి బాగుంటుందో అక్కడికి వెళ్ళి కొనుక్కునేవారు అనమాట. ఇలా శుభ్రంగా చేసి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. చక్కగా చూసారా మరుగొస్తూ ఉంది. మరి చక్కగా ఇది మనం వేసిన తవలపాకులు చూసారా, ఈ కసర అనేది నెయ్యిలోకి దిగిపోతుంది అనమాట. తేమ అనేది నెయ్యిలో మరిగిపోతుంది. మంచి స్మెల్ అనేది మాత్రం నెయ్యిలో ఉంటుంది అనమాట. ఇదిగో కందిపప్పు కూడా వేసాం కదా మనం, 1 స్పూను కందిపప్పు వేసాను. గిన్నెకి అంటుకుంది.
వస్తుంది. డిగిషన్ కలర్ రావాలండి. నెయ్యి కాసుకున్నప్పుడు ఎప్పుడు కూడా డిగిషన్ కలర్ రావాలి. అప్పుడే మంచి రుచి వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మనకి పేరుకున్నదనుకోండి పూసల పూసలలాగా వస్తుంది అనమాట. మనం టీ పెట్టుకుంటాం కదా, కాఫీ డిగిషన్, టీ డిగిషన్ అలా రావాలి. అంత మంచి కలర్ రావాలి. అందులో లైట్ కలర్లండి.